పేరిట జరిగిన ఈ జగన్నాటక సూత్రధారి రాష్ట్రానికి సుపరిచితుడు. తిమ్మిని బమ్మిని చేయగల జగత్ కిలాడి. సిక్కిం ప్రభుత్వానికి 26% వాటా, ఏపీ జెన్కోకు 24% వాటాకు సైతం యగనామం పెట్టిన అడ్డగోలు అథెనా తీరు చూస్తే విస్మయం కలక్కమానదు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎంఆర్ కు అమ్మమ్మ అథెనా నిస్సంకోచంగా ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని బోల్తా కొట్టించి మరో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థను పావును చేసి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు సొంతం చేసుకున్న అనకొండ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు రవీంద్రరెడ్డి, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ఒకనాటి కీలక భాగస్వాములైన అథెనా ఆడింది ఆట, పాడిందే పాట. దీనిలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా కొన్నాళ్లు డైరెక్టర్ గా ఉండి తర్వాత వైదొలిగారు. మన రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ ఏపీ జెన్కోను అవసరానికి వాడుకుని చేసిన ఈ దందా విలువ 6,000 కోట్ల రూపాయల పైమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో తలమునకలుగా ఉన్న అథెనా తొలి అడుగులు పరిశీలిస్తే అదెన్ని అడ్డదారులు తొక్కిందో అర్థమవుతుంది. ఈ కార్పొరేట్ దోపిడీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 నెలలకే సర్వం సిద్ధం చేసేశారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన ఈ తంతు అంతా మొదలైంది 2004 ఆగస్టు 9 నుంచి. మొత్తం వ్యవహారమంతా దివంగత వైఎస్ఆర్ ప్రత్యేక పర్యవేక్షణ, అదనపు ఆకర్షణ. ఎంఆర్ కుంభకోణంలో ఏపీఐఏసీ నిలువునా మునిగితే సిక్కిం లావాదేవీల్లో ఆ పాత్రను ఏపీ జెన్కో పోషించింది. అదెలా అంటే, వైఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అథెనా పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ సిక్కింలో ఒక పవర్ ప్రాజెక్టు దక్కించుకునేందుకు బిడ్ వేయాలనుకుంది. కానీ అప్పటికి పుట్టి 6 నెలలు కూడా కాని కంపెనీకి విద్యుత్ ప్రాజెక్టుల్లో అనుభవమే లేదు. అలాంటి ఓ అనామక కంపెనీకి కాంట్రాక్టు వస్తుందని ఎవరూ ఊహించలేరు కూడా. అదే లోపాన్ని గమనించిన అథెనా ఏపీ జెన్కోను సహ భాగస్వామిగా చేరాలంటూ లేఖ రాసింది. అదేంటో కొద్ది రోజులకే అన్ని ఏర్పాట్లు జరగడం ప్రారంభమైపోయాయి. సరిగ్గా ఇదే రోజు ఏపీ జెన్కో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం పెట్టారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ బయట కూడా అవకాశాలపైన ఏపీ జెన్కో అధ్యయనం చేయాలి, ప్రయత్నించాలి అన్నది ఆ సమావేశం అజెండా. జల విద్యుత్ ప్రాజెక్టులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల కోసం ప్రయత్నించాలి. దానికి అవసరమైన ఒప్పందాలు, సహ భాగస్వామ్యాలు చేసుకోవాలని ఆదేశించారు. అథెనా లేఖకు సరిగ్గా 2 వారాల్లో ఏపీ జెన్కోలో ఇలాంటి విధాన నిర్ణయం జరుగుతుందని ఎవరు మాత్రం ఊహించుంటారు? రాజావారు కూడా సూత్రప్రాయ ఆమోదం ఇచ్చేయడంతో అసలు కథ మొదలైపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశాలిచ్చి ఉండడంతో ఆ మేరకు అథెనా పవర్ ప్రతిపాదన ఉన్నందున దాన్ని బోర్డు సమావేశంలో పెట్టేందుకు ఏపీ జెన్కో నిర్ణయం తీసేసుకుంది. 4 రోజులకే ఆగస్టు 28, 2004 అథెనా పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ తో ఏపీ జెన్కో కన్సార్టియం భాగస్వామి అయ్యేందుకు ఒప్పందం కోసం స్టాంపు పత్రాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 1 కల్లా ఒప్పందం పూర్తి చేసి అథెనా పవర్ తో ఏపీ జెన్కోను సహ భాగస్వామిగా చేశారు. 22 రోజుల్లోనే ఒక ప్రైవేటు కంపెనీ ఏపీ జెన్కోకు ప్రతిపాదన పెట్టడం, దానిపై సాక్షాత్తు సీఎం రాజశేఖర్ రెడ్డి జెన్కోతో సమీక్షా సమావేశం, విధాన నిర్ణయాన్ని చెప్పడం, ఆ వెంటనే ఏపీ జెన్కో అథెనా పవర్ తో ఒప్పందం చేసుకోవడం అన్ని ఆగమేఘాల మీద జరిగిపోయాయి.
ఈ ఒప్పందం వల్ల ఏపీ జెన్కోకు 4 ఉపయోగాలొస్తాయని అప్పట్లో పేర్కొన్నారు. ఏపీ జెన్కో పెట్టుబడి లేకుండా దాని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఫీజు వస్తుందని, దీర్ఘకాలంలో వ్యాపారం చేసే సామర్థ్యం పెరుగుతుందని, ఈక్విటీ పెట్టుబడి పెట్టడం వల్ల ఆకర్షణీయమైన లాభాలు వస్తాయని అనుకున్నారు. కానీ వాటిల్లో ఏదీ జెన్కోకు దక్కలేదు. అథెనాకు సిక్కింలో 1200 మెగావాట్ల సామర్థ్యం గల 6000 కోట్ల రూపాయల తీస్తా ఊర్జా ప్రాజెక్టు మాత్రం దక్కింది. కేవలం 22 రోజుల్లో ప్రతిపాదన నుంచి ఒప్పందం వరకు పూర్తి చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ తర్వాత ఏపీ జెన్కోకు రావాల్సిన ఫీజు, ఆదాయం, ఈక్విటీ వాటాలు దేన్నీ తీసుకోవడంపై దృష్టి పెట్టలేదు. తీస్తా ఊర్జా ప్రాజెక్టు కోసం ప్రత్యేక వాహక సంస్థగా తీస్తా ఊర్జా లిమిటెడ్ ను అథెనా పవర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు తీస్తా ఊర్జా ప్రాజెక్టులో 70% పని పూర్తయింది. కానీ అందులో ఏపీ జెన్కోకు సాంకేతిక సహకారం కింద గానీ మరో అంశం కింద గానీ ఫీజుగా రూపాయి కూడా రాలేదు. 24% వాటా ఇస్తామని అథెనా ప్రతిపాదించినా దాన్ని తీసుకోకపోవడం గమనార్హం. నిజానికి అథెనాకు తీస్తా ఊర్జా ప్రాజెక్టు వచ్చిందే ఏపీ జెన్కో భాగస్వామ్యం చూసి. సిక్కిం ప్రభుత్వం ఏపీ జెన్కోను తీస్తా ఊర్జాలో వాటా ఉందని నమ్మాకే అథెనాకు ప్రాజెక్టు ఇచ్చింది. ఏపీ జెన్కో కూడా తీస్తా ఊర్జా ప్రాజెక్టులో ఈక్విటీ వాటా ఆపరేషన్స్ అండ్ మేనేజింగ్ కాంట్రాక్ట్ తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించామంటూ ఏపీ జెన్కో అథెనాకు లేఖ ఇచ్చేసింది. ఆ లేఖలోనే ఈక్విటీ వాటాకు అవసరమైన నిధుల్ని అథెనా పవర్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. అదే సమయంలో ఈక్విటీ పెట్టుబడి నియమ నిబంధనలు ఏపీ జెన్కో బోర్డు ఆమోదించాలని కూడా చేర్చారు. కానీ తర్వాత ఈక్విటీ వాటాపై వైఎస్ ప్రభుత్వం మడమ తిప్పింది. ఆ ప్రాజెక్టు ఎక్కడో మారుమూల కడుతున్నారని, ఈక్విటీ పెట్టుబడిని అథెనానే అప్పు తెచ్చి ఏర్పాటు చేసినా దానికి వడ్డీ కట్టాలని, పైగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వచ్చే ఆదాయం తక్కువే ఉంటుందేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈక్విటీ వాటా వద్దంటూ తిరస్కరించింది. అక్కడే తలెత్తే అనుమానాలు ఎన్నో. బోర్డులో చర్చించకుండానే ఈక్విటీ పెట్టుబడికి సరేనంటూ ఏపీ జెన్కో లేఖ ఎందుకిచ్చినట్లు? లాభాలు వస్తాయని భాగస్వామిగా చేరి తర్వాత ఆలోచన ఎందుకు మార్చుకున్నట్లు? అథెనాకు ప్రాజెక్టు వచ్చే వరకే భాగస్వామ్యాన్ని ఎందుకు కొనసాగించినట్లు? అనుభవాన్ని పణంగా పెట్టి అథెనాకు ఏపీ జెన్కో అంత సాయం ఎందుకు చేసింది? ఆ ప్రశ్నలన్నింటికీ వచ్చే ఒకే ఒక్క సమాధానం అథెనాకు 6000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును అప్పనంగా కట్టబెట్టడం. అందుకే పకడ్బందీ వ్యూహంతో మంత్రంగా నడిపి ఆ కంపెనీ ప్రాజెక్టు దక్కించుకున్నాక వైదొలగడం మోసం కాక మరేమిటి? ఇలా దివంగత వైఎస్ఆర్ ఇచ్చిన దన్నుతో అథెనా గ్రూప్ పలు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు దక్కించుకుంది. తీస్తా ఊర్జా 3వ దశ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో అథెనాకు వాటాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా కాకరపల్లిలో బడుగుల నెత్తురు చిందడానికి కారణమైంది అదే ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ. థర్మల్ కుంపట్లు మాకొద్దు అంటూ నోరెత్తిన పేదలపై తుపాకీ గుళ్లు కురిపించి మరీ ముందుకు వెళ్లిన రాక్షసత్వానికి అసలు మూలం ఏంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? రాజకీయాల్ని, వ్యాపారాల్ని, అవసరమైన చోట రౌడీయిజాన్ని జత కలిపిన ఇదంతా ఎవరి కోసం జరిగిందో జగమెరిగిన సత్యం. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ప్రాజెక్టులను చూపి దాదాపు 15,361 కోట్ల రూపాయల రుణాలు పొందింది అథెనా సంస్థ. మరో కళ్లు చెదిరే విషయం, అథెనాకు నిధులు వచ్చేందుకు అనుమతులిచ్చి సాయపడ్డ అధికారులు తర్వాత దాని అనుబంధ సంస్థలకు అధిపతులు కావడం. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ప్రభుత్వ శాఖల్ని ఎలా చెప్పుచేతల్లో నడిపించారో చెప్పడానికి ఇవి కొన్ని మత్సు తునకలు మాత్రమే. ఈ లావాదేవీల మొత్తంపై 2009లో పవర్ పంజా అంటూ కథనాలు వచ్చినా అప్పట్లో దీనిపై ఎవరూ అంతగా దృష్టి సారించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రవీంద్రరెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, నిమ్మగడ్డ ప్రసాద్ పాత్రలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అనుమతుల సాయానికి ప్రతిఫలంగా కార్పొరేట్ స్వామ్యం సమర్పించిన నజరానాలకు తోడు
వారి తెలివితేటలతో ఇంతకు తెగించారన్నది బహిరంగ రహస్యమే. లోతైన దర్యాప్తు సాగితే ఈ అథెనాలో మరెన్ని పెద్ద తలకాయలు బయటకొస్తాయో, మరెందరూ ముద్దాయిలుగా చెంచల్గూడకు చేరుతారో తేలాల్సిన విషయం.